ప్రియమైన లివింగ్ బ్రెడ్ వీక్షకులకు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నారు. ఒక మోసకరమైన దొంగ నుండి నమ్మకమైన సేవకునిగా మారి చైనా దేశంలో, తైవాన్ లో బలమైన సేవ చేసిన మిషనరీ డిక్ హిల్లీస్. 1913 ఫిబ్రవరి 13న కెనడాలోని విక్టోరియాలో జన్మించాడు. డిక్ హిల్లీస్ ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి తన కొరకు, తన కవల సహోదరుని కొరకు నిరంతరం ప్రార్థించేది. హిల్లీస్ ధనవంతుడు కావాలనే ఆశను కలిగి ఉండేవాడు. ప్రజలను దోచుకోవాలని ఎన్నో పథకాలు వేసి బంధువులను కలుసుకునే నెపంతో రైలు ప్రయాణం చేసి తీరానికి వెళ్లి ఓడ ఎక్కి చైనా దేశంలోని ప్రజల సంపదను దోచుకోవాలనే ప్రణాళిక రూపొందించాడు. అయితే అప్పటికి అతనిది చిన్న వయసు కావున హిల్లీస్ ను ఓడ ప్రయాణానికి అనుమతించలేదు. ఆ తర్వాత దేవుని చేత దర్శింపబడి దొంగతనాన్ని విడిచిపెట్టి తాను చేసిన వాటన్నింటినీ తిరిగి చెల్లించాడు. తర్వాత హిల్లీస్ క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని అంకితం చేశాడు. దేవునితో తన సంబంధం పెరిగే కొద్దీ ఎక్కడైతే తాను దొంగతనం చేయాలనుకున్నాడో అదే చైనా దేశానికి మిషనరీగా వెళ్లాలని ప్రేరేపించబడ్డాడు. 1933లో చైనా ఇంగ్లాండ్ మిషన్ అనుమతించిన అతి చిన్నవాడైన మిషనరీగా చైనాకు ప్రయాణించాడు. హిల్లీస్ కు చైనా భాష రాకపోవడం వల్ల ఒంటరితనంలో బాధపడ్డాడు. ఆ ఒంటరితనంలో కూడా దేవునిపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హిల్లీస్ హోనాన్ ప్రావిన్స్ ప్రజలకు సువార్త ప్రకటించాడు. కానీ అక్కడ అంతగా ఫలితం కనిపించలేదు. అంతకు ముందు వచ్చిన కొందరు మిషనరీలు కూడా అక్కడ సువార్తను అందించడంలో విఫలమయ్యారు. అయితే హిల్లీస్ తనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించాడు. అప్పటి నుండి తాను సువార్తను అందించే విధానంలో దేవుని శక్తిని ఆశ్రయించాడు. ప్రతి గ్రామం తిరుగుతూ అనేకులకు క్రీస్తును పరిచయం చేశాడు. ఈసారి వారిలో అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించబడ్డారు. హిల్లీస్ మత్తయి 4:19 ప్రతిబింబిస్తూ సువార్తను పంచుకోవడం కంటే మనుషులను పట్టుకునే వారిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం చైనాలో ఉన్న యవనస్తులను తయారు చేయడానికి వారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. చైనాలో గ్రామాలను కమ్యూనిస్టులు దోచుకుంటున్న సమయంలో హిల్లీస్ వెనుదిరగకుండా దేవుని పిలుపునకు విధేయునిగా జీవించాడు. 1950వ సంవత్సరంలో సువార్తను ప్రకటించడానికి తైవాన్ కు ప్రయాణమయ్యాడు. అక్కడ యుద్ధంలో అలసిపోయిన సైనికులకు శాంతి వర్తమానంను, క్రీస్తు ప్రేమను వివరించాడు. ఆ సమయంలో వేలాది మంది సైనికులు ప్రభావితం చెందారు. అక్కడ పర్వతాలలోని ఆదివాసీ తెగలను కూడా సందర్శించి వారికి క్రీస్తును పరిచయం చేశాడు. హిల్లీస్ ప్రజలను శిష్యులుగా తయారు చేసే విధంగా బోధించేవాడు. చైనాలో నిజమైన సువార్త అవసరమని వారికి రేడియో ప్రసారాల ద్వారా సువార్తను అందించాడు. ఇంకా అనేకమైన విషయాలలో క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. డిక్ హిల్లీస్ 2005వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ప్రభునందు నిద్రించాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు నీవు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడుతున్నామా? మనం మన సొంత లాభం లేదా ఆలోచనలపై ఆధారపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన శక్తి మరియు జ్ఞానం కోసం ఆయన వైపు చూడాలి. డిక్ హిల్లీస్ ఎలాగైతే తన జీవితంలో మోసకరమైన దొంగ నుండి నమ్మకమైన సేవకునిగా ఎలా మారాడో మనం కూడా మన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు వైపు తిప్పబడేలాగున మన జీవితాలు ఉండాలని ఆశిస్తున్నాం.